కన్యా రాశి వారు ఈ పెరుగల స్త్రీతో జాగ్రత్త. మరికొద్ది గంటల్లోనే వీరికి ప్రమాదం పొంచి ఉంది. ఏప్రిల్ నెల 20-21 తేదీల్లో 100% జరగబోయేది ఇదే. కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరికి ఒక స్త్రీ కారణంగా ఎటువంటి ప్రమాదం అనేది వీరి జీవితంలో పొంచి ఉంది. ముఖ్యంగా ఏప్రిల్ నెల 20-21 తేదీల్లో వీరికి జరగబోయే మార్పులు ఏమిటి అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతుందో క్లియర్గా తెలుసుకుందాం. కన్యా రాశి వారికి సమయం ఈ పేరు గల స్త్రీతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మరికొద్ది గంటల్లోనే వీరికి ప్రమాదం అనేది పొంచి ఉంది కనుక తగిన జాగ్రత్తలు పాటించాలి. 20-21 తేదీల్లో వీరి జీవితంలో 100% జరగబోయే మార్పులు ఇవే. కన్యా రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత కనిపిస్తుంది. కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈ రాశి వారికి ఈ సమయంలో 20-21 తేదీలో వీరి జీవితంలో ఒక స్త్రీ ప్రవేశం అయితే జరగబోతుందండి. ఆ స్త్రీ పేరు ఇంగ్లీష్ అక్షరం ఎం అనే అక్షరం లేదా తెలుగు అక్షరం మాగుడింతంలో ఏదైనా సరే అక్షరంతో పేరు మొదలెట్టేటువంటి స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీ కారణంగా వీరికి సమయంలో ప్రమాదం అయితే పొంచి ఉంది. మీరు జీవితంలో చూడలేనటువంటి ప్రమాదం అయితే పొంచి ఉందండి. కనుక ఇటువంటి విషయాల్లో మీరు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే, ముఖ్యంగా ఆ స్త్రీ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు పాటించినట్లయితే మీ జీవితంలో తిరగనేదే ఉండదు. ఈ సమయం కన్యా రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొంచెం జాగ్రత్తగా పనిచేయాలి. మనోధైర్యంతో ప్రయత్న కార్యానుకూలత ఉంటుంది. అర్ధలాభం ఉంటుంది. నచ్చిన వారితో సమయాన్ని గడుపుతారు. లక్ష్య సాధనలో ఆత్మీయుల సహకారం పూర్తిగా ఉంటుంది. సూర్య ధ్యానం మంచిది. మనోబలంతో విజయాలు సాధిస్తారు. పనుల ప్రారంభంలో చురుకుదనం చూపించండి. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు వస్తాయి. అధికారులతో అనుకూలత లభిస్తుంది. మధ్యలో కొన్ని ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా పట్టుదలతో ముందుకు సాగాలి. వ్యాపారంలో అప్రమత్తంగా ఉండాలి. ఆర్థిక పరంగా అప్రమత్తత అవసరం. మోసానికి గురికాకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపండి. మీకు ఈ వారంతో చాలా అనుకూలంగా మారుతుంది. శ్రీ మహావిష్ణువును ధ్యానించండి. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత ఏర్పడుతుంది. కన్యా రాశి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత కనిపిస్తుంది. ఏప్రిల్ నెల 21-20 తేదీల్లో వీరి జీవితంలో మీరు ఆ స్త్రీ కారణంగా జరగబోయే ప్రమాదాన్ని జాగ్రత్త పడినట్లయితే కనుక మీ జీవితం అయితే ఇప్పటి వరకు కూడా మీరు ఊహించని రీతిలో మారబోతుంది. ఈ కన్యా రాశి వారికి ఈ సమయంలో అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది. కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి వీరి కుటుంబ జీవితం చూసుకున్నట్లయితే ఈ రాశి వారి సమయంలో వీరి కుటుంబ జీవితంలో చాలా బిజీగా ఉంటారు. కుటుంబ సభ్యులకు ఎక్కువ సమయాన్ని అయితే ఇవ్వలేరు. మీ కుటుంబంలో సంతోషం, శాంతి వాతావరణం కూడా నెలకొంటుంది. రాహుకేతువుల ప్రభావం కారణంగా మీ యొక్క వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు అయితే ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సమాజంలో మీ గౌరవం పెరుగుతూనే ఉంటుంది. శని 7వ స్థానంలో ప్రవేశించినప్పుడు మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొనాలి. అయితే రాహు 6వ స్థానం నుండి సంచారం చేసే సమయంలో మీకు కొన్ని సమస్యలకు మంచి ఉపశమనం అయితే ఉంటుంది. గురుడు 5వ స్థానంలో ఉన్న సమయంలో కొత్తగా పెళ్ళైన వారికి శుభవార్తలు కూడా వినిపిస్తాయి. ఆరోగ్యపరంగా సాధారణంగానే ఉంటుంది. అయితే మీరు ఎప్పటికప్పుడు శ్రద్ధ చూపుతూ ఉండాలి. శని 6వ స్థానంలో ఉన్న సమయంలో ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాలి. అయితే మీరు శారీరకంగా మరింత బలంగా మారుతారు. మరొక వైపు శని 7వ స్థానంలో ప్రవేశించిన తర్వాత మరింత ఆందోళన పెరుగుతుంది. రాహుకేతువుల ప్రభావం కూడా మానసిక ప్రశాంతత కూడా కరువయ్యే అవకాశాలు ఉంటాయి. రాహు 6వ స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనాలి. చూసారు కదా, కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా ఏ విధంగా ఉండబోతున్నాయో మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం. కన్యా రాశి ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు.
ఈ రాశి వారికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. కన్యా రాశిలో జన్మించిన వారు ఎక్కువగా పొడవుగా కాకుండా పొట్టిగా కాకుండా మధ్యస్థమైన శరీరాన్ని కలిగి ఉంటారు. వీరికి పొడవైన ముక్కు, విశాలమైన నుదురు కలిగి ఉంటారు. వెడల్పైనటువంటి భుజాలు ఉంటాయి. వీరు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు మృదుమధురంగా మాట్లాడతారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు. తమ అభిప్రాయాలు తరచుగా మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైన అంశాలు పరికిస్తూ ఉంటారు. తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు. వీరు దేనిని అంత సులభంగా వదలరు. ప్రతి విషయాన్ని 1కి 2 సార్లు ఆలోచిస్తారు. ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం. దీనిని వీరికి వచ్చిన జన్మతా వచ్చిన సహజ లక్షణంగా చెప్పవచ్చు. ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు, కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు, అనుమానాలు బయట వారికి కనబడనీయకుండా దాచుకుంటారు. వీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ ఎదుటి వ్యక్తికి మాత్రం అది తెలియకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రతి విషయాన్ని మనసులోనే అంచనా వేసేస్తూ ఉంటారు. ఈ కన్యా రాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు. చాలా మృదువైన మనస్సు కూడా వీరు కలిగి ఉంటారు. ఆవేశానికి, ఉక్రోషానికి లోనవుతారు. ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువ. ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు. ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు. పని ప్రారంభించే ముందుగా 10 సార్లు ఆలోచిస్తారు. పని చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అని బేరీజు వేస్తారు. ఇలా అన్న విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పని ప్రారంభిస్తారు. ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా విడిచిపెట్టరు. అద్భుతమైన ఫలితాలు చూస్తారు. ఏ పనైనా అప్పగిస్తే దానిని సహనంతో వీరు వ్యవహరిస్తారు. ఒక కన్య చేతిలో దీపము, ఇంకొక చేతిలో ధాన్యపు కంక ధరించి పడవేకి నదిలో ప్రయాణం చేస్తున్న చిహ్నము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తించబడి ఉంది. ఈ రాశి వారికి వాత్సల్యము, అభిమానము, బంధు ప్రేమ, తమ బాధలను ఇతరులు గుర్తింపు వల్లనే కోరిక అనే స్వభావాలు కలిగి ఉంటారు. ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరి జీవితంలో చక్కగా రాణించి 10 మందికి సహాయపడతారు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడే, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలుగుతాయని భయము కూడా వీరిలో అధికంగా ఉంటుంది. పెద్ద కార్యక్రమం కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు. ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు. వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యం, బలము వస్తాయి. అయితే కన్యా రాశి వారికి తగినంత తెలివితేటల ప్రజ్ఞ ఉన్నప్పటికీ కూడా తగినంత ఆత్మవిశ్వాసం అయితే వీరిలో అసలు ఉండదు. ఈ రాశి వారికి ఎప్పుడు కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధ పెడుతూ ఉంటాయి. తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్న జిజ్ఞాస వీరిలో అధికంగా ఉంటుంది. వీరు నడి వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించడం, ఇతరుల గురించి చెడుగా తలచుట, వారిపైన వారి జాలి పడుట అనే లక్షణాలు అయితే వీరు కలిగి ఉంటారు. జనసమధ్యం ఉన్నచో బిడియము వారిని, పెద్దవారిని స్వయంగా కలుసుకునేటకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పుటకు వీరు ఎక్కువగా సంకోచపడిపోతూ ఉంటారు. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.